ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడెప్పుడో లవ్ స్టోరీ అనే మూవీతో శేఖర్ కమల గారు మనకైతే ఒక మూవీ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత కుబేరా అనే మూవీతో అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ నేనైతే థియేటర్లో చూడడం జరిగింది. రివ్యూ అయితే ఎదిరిపోయిందని చెప్పొచ్చు. మూవీ ఎక్స్ట్రా ఆల్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది. యాక్టింగ్ పరంగా ఏ ఒక్కరికి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ధనుష్ గారు అయితే ఇర్రగా తీసేశారని చెప్పొచ్చు. మోస్ట్లీ పార్ట్ మొత్తం మూవీ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. ఎక్కడ ఎవ్వరు తగ్గకుండా అయితే మూవీకి అందరూ ప్రాణం పెట్టి వర్క్ చేశారని నాకైతే అనిపిస్తుంది. శేఖర్ కమల గారి డైరెక్షన్ కానీ, ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆయన స్టోరీ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి. ఆ స్టోరీ టెల్లింగ్లో కూడా ఆయన విజువల్స్ వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇంకా ముఖ్యంగా డిఎస్పీ గారు అయితే ఇచ్చి పడేశారు. బీజిక్ ఏమన్నా ఉందా, టెర్రఫిక్ ఉంది మిచ్చేసి, నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇంకా స్టోరీ విషయానికి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ట్రైలర్ చూసింటే మీకు స్టోరీ ఆల్మోస్ట్ అంతా అర్థమైపోయి ఉంటుంది. అదేవిధంగా మూవీ కూడా ఉంటుంది. ఒక బిగ్గరు మనీ హవాలలో ఇరుక్కుంటాడు, మరి దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మూవీ. ఇక క్యారెక్టరైజేషన్ మాత్రం అదిరిపోయాయి. మన రష్మిక గారు కూడా స్కోప్ ఉంది, కానీ అంత క్యారెక్టరైజేషన్లో అంత మార్క్ అయితే కనిపించలేదని చెప్పొచ్చు. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే ఇరగదీసేసని చెప్పొచ్చు. ఇంకా అదేవిధంగా ధనుష్ గారు కూడా టెర్రఫిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మూవీ మొత్తం మీద మన నాగార్జున గారి క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. హైయెస్ట్ బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు నాగార్జున గారి రోల్ ఈ మూవీకి. మీరు కుబేరా మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా థియేటర్లోనే వాచ్ చేయాల్సిన మూవీ ఇదైతే మస్ట్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. కుబేరా మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది నేనైతే కోరుకుంటున్నాను.